నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు F3 Tales. నా పేరు సౌమ్య. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇవాళ మన వీడియోలో మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు మా ఎక్స్పీరియన్సెస్ అండ్ అలాగే మేము ఫేస్ చేసిన డిఫికల్టీస్ మీరు ఫేస్ చేయకుండా దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆబ్వియస్లీ చూసేస్తారు. సో ఇంకెందుకు లేట్, చూసేయండి. మీరు గూగుల్ మ్యాప్స్లో రామోజీ ఫిలిం సిటీది లొకేషన్ పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీ అని మాత్రమే కాకుండా రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మిమ్మల్ని టికెట్ కౌంటర్కి తీసుకెళ్తుంది. లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్న విఐపి గేట్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళు అక్కడ మనల్ని ఎలో చేయరు. మీరు మళ్ళీ వెనక్కి ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి ఫస్టే మీరు గూగుల్ మ్యాప్స్లో టికెట్ కౌంటర్ అని సెర్చ్ చేసి డైరెక్ట్గా టికెట్ తీసేసుకోండి. టికెట్ తీసుకున్నప్పుడు మనకి ఇలా ఒక మెన్యూ ఇస్తాడు. వాడు అక్కడ ఆ రోజు మనకు మొత్తం ఏమేమి చూపిస్తున్నారు అని చెప్పి అండ్ ప్రతి స్పాట్ టు స్పాట్ ప్లాన్డ్గా వాళ్ళే బస్సెస్ అరేంజ్ చేసి మనల్ని పంపించేస్తారు. ఏ బస్ నెంబర్ ఎక్కాలని కానీ కూడా ప్రతి దాని దగ్గర మనకు ముందే అనౌన్స్ చేస్తారు. దాన్ని ఫాలో అయిపోయి గైడ్ చెప్పే రూల్స్ ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ మనల్ని ఏంజల్స్ ఫౌంటైన్కి తీసుకెళ్లే దారిలో ఇలాంటి చాలా లొకేషన్స్ చూపిస్తారు. అందులో చాలా లొకేషన్స్ మనకి మూవీస్లో యూజ్ చేసి ఉంటారు. ఇక్కడ చూస్తే ఇది ఏంజల్స్ ఫౌంటైన్ అనమాట. దీన్ని మీరు క్రిష్ 3 మూవీలో చూడొచ్చు. ఈ సిటీ టూర్ మొత్తం మోస్ట్లీ సన్నీగా ఉన్న టైంలో జరుగుతుంది. సో పక్కా గాగల్స్, క్యాప్ ఇలాంటి కేర్ తీసుకునే ప్రోడక్ట్స్ని క్యారీ చేయడం మర్చిపోతూ. అండ్ ఇప్పుడు నేను మీకు కొన్ని లొకేషన్స్ని బ్యాక్ టు బ్యాక్ మూవీలో యూజ్ చేసినవి చూపిస్తాను. ఇక్కడ ఈ బిల్డింగ్ చూసారు కదా, ఇది చంద్రముఖి లకలక బిల్డింగ్. అండ్ ఇక్కడ చెట్ల వెనకాల ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది కదా, అది చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొని ఎత్తుకొని తీసుకెళ్తాడు కదా, ఆ బిల్డింగ్ అనమాట. అండ్ ఈ స్ట్రీట్ ఏమో, ఈ స్ట్రీట్ బిల్డింగ్స్ మీద కొన్ని పాకిస్తాన్ లాంటివి చూస్తున్నారు కదా, ఇది సీతారామ మూవీలో యూజ్ చేసుకున్న స్ట్రీట్ క్లిప్పింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ జైల్ చాలా ఫేమస్ జైల్, రీసెంట్గా పుష్ప మూవీలో షికావత్ పోలీస్ స్టేషన్. అండ్ ఇది వచ్చేసి ఈనాడు ఆఫీస్, అది కూడా రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటుంది. అండ్ ఈ గ్లాసెస్ బిల్డింగ్ ఉంది కదా, అది డీజే టిల్లులో వాడు యూజ్ చేసుకున్న పబ్ లొకేషన్ అనమాట. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ కనిపించే జైలు ఉంది కదా, అక్కడ పైన నేమ్ ప్లేట్ ఉంది కదా, అక్కడ ఏ నేమ్ రాస్తే ఆ జైల్ లాగా మారిపోతుంది. సో ఇక్కడ ఆర్ఆర్ఆర్ రీసెంట్గా జైల్ సీన్స్ కూడా షూట్ చేశారు. అండ్ ఇక్కడ కొన్ని గుడౌన్స్ ఉంటాయి. వీటన్నిటిలో లోపల ఆల్మోస్ట్ అన్ని ఇండోర్ షూటింగ్స్ అక్కడే జరుగుతాయి. సో ఈ మూవీ లొకేషన్స్ అన్నీ సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక మైథలాజికల్ సెట్ ఉంటుంది. దాని పేరు భాగవతం. స్టోరీ కూడా నెరేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆడియోలో. సో దాన్ని మనం చూసేయచ్చు. చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. దగ్గరగా చూసినప్పుడు చాలా బాగుంది. సో అది సంగతి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ అత్తారింటికి దారేది లాంటి చాలా మూవీ క్లైమాక్సెస్ లాంటివి షూట్ చేశారు. సో ఐ థింక్ దీనికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ మహిష్మతి సామ్రాజ్యం. పుల్లలేరుకొండ పిచ్చి దేవసేన.
బాహుబలి సామ్రాజ్యాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చక్కగా పిక్స్ని, వీడియోస్ని, రీల్స్ని చాలా రికార్డ్ చేసుకోవచ్చు. మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. మనకి అక్కడే ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో కాకపోతే పెద్ద పెద్ద బాహుబలి రేంజ్ ప్లేట్స్ లానే పెట్టి ప్రైసెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. దోశ లాంటివి కూడా చాలా బిగ్ సైజ్ వస్తాయి, అలానే ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. చూసుకుని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి వెళ్ళినప్పుడు. సో బాహుబలి సామ్రాజ్యం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత మనల్ని నెక్స్ట్ స్పాట్కి తీసుకెళ్ళిపోతారు. అది సాహస్. ఇక్కడ చాలా అడ్వెంచర్ స్పోర్ట్స్ మనం ఆడుకోవచ్చు. ఒక 10 అడ్వెంచర్ స్పోర్ట్స్ దాకా ఉంటాయి. 4 మాత్రం వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారు. మీరు కావాలంటే యూజ్ చేసుకుని అక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళచ్చు, లేదా డైరెక్ట్గా నెక్స్ట్ దానికి కూడా వెళ్ళచ్చు. బేసిక్గా పెయింట్ బాల్, రివర్స్ బంజీ ఇలాంటివి ఉంటాయన్నమాట. మేము నెక్స్ట్ దానికి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ మనకి అవతార్ షో ఉంటుంది అనమాట. బేసిక్గా మోషన్ క్యాప్చరింగ్ అనేది మూవీస్లో ఎలా చేసి వర్చువల్గా మనకి ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తారు. ఈ షో ఒక 5 minutes to 10 minutes ఉంటుంది. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది వర్చువల్ షో అయిపోయిన తర్వాత మనల్ని గ్రీన్ స్క్రీన్ రూమ్కి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడైతే మనం లండన్ వచ్చేసాము. మన చుట్టూ గ్రీన్ స్క్రీనే ఉన్నా కూడా మనం లండన్లో ఉన్నట్టు అక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న జనాలందరూ కూడా మా చుట్టూ ఉన్న వాళ్ళే, బట్ మనందరం లండన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఇది చాలా రియల్గా అనిపించి కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఒక పెద్ద గ్యాంగ్ లాగా వచ్చిన వాళ్ళైతే ఈ ప్లేసెస్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ గ్యాంగ్తో ప్లాన్ చేసేయండి. సో ఇది కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఒక స్ట్రీట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఆ స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ ఫారెన్ స్ట్రీట్స్ లానే ఉంటాయి అండ్ బిల్డింగ్స్ కూడా ఫారెన్ లానే ఉంటాయి. బట్ లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఏం ఉండవు, ఇలా ఉంటుంది. ఎంటీ స్పేసెస్లా ఉంటాయి. కొన్ని రియలిస్టిక్ ఫ్లోర్స్, రియలిస్టిక్ వాల్సే ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఇలా రియలిస్టిక్గా ఉండవు. లోపల ఏం ఉండదు, జస్ట్ థర్మాకోల్ కానీ ప్లాస్టర్ ప్యారిస్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ సిటీ మొత్తంలో నాకు ఎక్కడ అనిపించలేదు, కానీ ఈ పర్టికులర్ లొకేషన్స్ దగ్గర మాత్రం అరే ఇంకొన్ని అటాచ్ తీసుకెళ్ళి అక్కడే చేంజ్ చేసుకుని ఇంకొన్ని పిక్స్ దిగుంటే బాగుండు అనిపించింది. సో మీరు వెళ్తే డెఫినెట్గా అలా ప్లాన్ చేసుకోండి. చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి, బ్యూటిఫుల్గా పిక్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్. మనకి చాలా మూవీస్లో ఫ్లైట్లో జరిగే సీన్స్, ఎయిర్పోర్ట్లో జరిగే సీన్స్ ఇలా చాలా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బాస్, ఇష్క్ మూవీలో చాలా ఎయిర్పోర్ట్ సీన్స్ అండ్ ఫ్లైట్లో సీన్స్ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ ఇక్కడే రికార్డ్ చేస్తారనమాట. సో మనం ఫ్లైట్లో జనాలకి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. సో అదైపోయిన తర్వాత మనల్ని జైపూర్లో ఉండే హవా మహల్కి తీసుకెళ్తారు. ఆ హవా మహల్ అనేది కొంచెం హైట్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి రామోజీ ఫిలిం సిటీకి బర్డ్ ఐ వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో మొత్తం రామోజీ ఫిలిం సిటీ అక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, ఒక 3 to 4 ఉంటాయి. అందులో చూస్ వైజ్లీ. మేమైతే ఒకటి నార్త్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ ఆ డిష్ ఆర్డర్ చేసాము. అస్సలు బాగాలేదు, మొత్తం స్వీట్గా ఉంది. కనుక్కోకుండా ఏది తినొద్దు, దహివడ అస్సలు తినొద్దు. సో నెక్స్ట్ మనల్ని జపనీస్ గార్డెన్కి తీసుకెళ్తారు. సో చాలా మూవీస్లో జపాన్ ఇలాంటి ఫారిన్ కంట్రీస్లో షూటింగ్స్ చేసేవన్నీ ఆల్మోస్ట్ అక్కడి దాకా వెళ్ళి మనం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోకుండా ఇక్కడే వాళ్ళు షూటింగ్స్ చేసేసుకుంటారు. సో ఈ జపనీస్ గార్డెన్తో పాటు దీనికి నెక్స్ట్ స్పాట్సే మనకి చాలా గార్డెన్స్ ఉంటాయి. అక్కడ మనకి మల్టిపుల్ పార్క్స్ ఉంటాయి. మనం అక్కడ చాలా ఫోటోషూట్స్ లాంటివి తీసుకోవచ్చు. సో అందులో తీసుకున్న కొన్ని పిక్స్ అన్నమాట. సో అలా ఇక్కడ మల్టిపుల్ గార్డెన్స్ ఉంటాయి అన్నాను కదా. అవన్నీ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి అన్ని యానిమల్ స్పాట్స్ అనమాట. అంటే ఫస్ట్ బటర్ఫ్లై పార్క్, తర్వాత బర్డ్స్ మ్యూజియం, అలా రకరకాలు ఉంటాయి. ఫస్ట్ అయితే బటర్ఫ్లై మ్యూజియంకి తీసుకెళ్ళిపోయారు. మనం రెగ్యులర్గా ఇంటి దగ్గర చూసే ఎల్లో బటర్ఫ్లైస్, బ్లాక్ బటర్ఫ్లైస్ ఇలాంటివి కాకుండా ఇక్కడ మల్టిపుల్ స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. అసలు చాలా దగ్గరగా వాటిని చూడొచ్చు. బ్యూటిఫుల్గా అవి ఫ్లవర్స్ మీద పాలినేషన్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే దాని తర్వాత వాటర్లో తిరిగే స్వాన్స్, క్రేన్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట.
బటర్ఫ్లైస్ అనేది రెగ్యులర్గా అట్లీస్ట్ 1 or 2 చూస్తాం, కానీ ఇలాంటి యానిమల్స్ని మనం డైలీ చూస్తూ ఉన్నాం కదా. బట్ ఈ ప్లేస్లో ఇవి లిటరలీ మన పక్కన తిరుగుతూ ఉంటాయి. అసలు వాటికి గ్రిల్స్ అన్నీ పెట్టి బ్లాక్ చేసినా కూడా అవి వాటిలో నుంచి దూరి వచ్చేసి మన వెనకాల ఇలా ఇదిగోండి ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అదే పార్క్లో, అదే మ్యూజియంలో మనకి ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అరేంజ్ చేశారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కొంచెం లెంత్ ఉంటుంది, వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ పక్కా పిక్స్ తీసుకుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మన చుట్టూ ఆ బర్డ్స్ అసలు చాలా అమేజింగ్ ఉంటుంది. వెళ్ళినప్పుడు పక్కా ఈ ప్లేస్కి త్వరగా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే అన్ని జూస్లో ఆర్ మ్యూజియంస్లో ఆర్ జూ పార్క్స్లో మీరు ఇట్లాంటివి దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేయలేరు. నాకు తెలిసి నేనైతే ఇక్కడే ఎక్స్పీరియన్స్ చేశాను, మరి అబ్రాడ్లో ఏమైనా ఉంటాయేమో నాకు తెలీదు. సో హైదరాబాద్ వెళ్ళి రామోజీకి వెళ్ళిన వాళ్ళు పక్కా ఈ ప్లేస్కి తొందరగా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో యానిమల్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాన్ని క్రాస్ చేసిన తర్వాత కేజ్లో ఉండే బర్డ్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ తర్వాత ఫ్రీ రేంజ్ బర్డ్స్ కూడా ఉంటాయి. అంటే ఇందాక కేజ్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట, ఓపెన్గా. కేజ్లో ఉండవు. చాలా బ్యూటిఫుల్ కపుల్ బర్డ్స్ని, లవ్ బర్డ్స్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర 2 ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయి. అసలు అది తింటుంటే ఆ సౌండ్కే పెద్ద డ్రమ్ సౌండ్ లాగా వస్తుంది, అంత పవర్ఫుల్గా ఉంది దాని బీక్. అండ్ అలాగే ఇక్కడ ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా డిస్ప్లే చేసి ఉంది. అండ్ ఇక్కడ చిన్న గార్డెన్ ఉందన్నమాట. ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీలో యూజ్ చేసే ప్లాన్సే, సేల్ కోసం కాదు. అండ్ తర్వాత ఇక్కడ మనకి కొమరా కేవ్స్ అని ఒకటి ఉంటుంది. అక్కడ కూడా మనకి స్టోన్ ఏజ్ లాంటి స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ కేవ్స్ని ఇక్కడ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ రెప్లికా పెట్టారనమాట. సో ఆ కేవ్స్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అలా వెళ్తూ ఇలా సడన్గా రికార్డ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ స్నేక్ గార్డ్ ఇలా తిరిగాడు. నేను లిటరలీ భయపడ్డాను అక్కడ. సో నేను నాలాగే ఇంకెవరైనా భయపడతారా లేదా అని చెప్పి కాసేపు అక్కడే ఉండి రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. తర్వాత అర్థమైంది ఏంటంటే అందరు మామూలుగానే రియాక్ట్ అవుతున్నారు, నేను ఒక్కదాన్నే భయపడ్డానని చెప్పి. ఒక 1 to 2 minutes అక్కడే ఉన్నాను. అదిగోండి అక్కడ రాహుల్ కూడా చూస్తున్నారు, ఎవరైనా భయపడతారేమో రికార్డ్ చేసుకుందామని ట్రై చేసాం, బట్ అందరు మామూలుగానే రియాక్ట్ అయ్యారు. సో ఎనీవేస్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పార్క్స్ దగ్గరకు వచ్చేస్తాము. సో బ్యాక్ టు అనదర్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఇంకా యానిమల్స్ షోకేస్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ మనం మూవీ మ్యాజిక్కి వచ్చేస్తాము. ఈ మూవీ మ్యాజిక్లో 3 to 4 ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ 1 by 1 వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు, మనం కవర్ చేసేసుకోవచ్చు. సో ఈ మూవీ మ్యాజిక్లో నాకు అన్నిటికన్నా నచ్చింది ఈ చిన్న ట్రైన్ రైడ్ అనమాట. ఇందులో మల్టిపుల్ కంట్రీస్ అండ్ మల్టిపుల్ కల్చర్స్, అలాగే వాళ్ళ మూవీ కల్చర్స్ ఎస్పెషల్గా మనకు చూపిస్తూ ఉంటారు. అండ్ చిన్న స్టోరీతో కలిపి వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న పిల్లల, పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళ అనే తేడా లేదు, కంపల్సరీ అందరూ ఎంజాయ్ చేస్తారు. పక్కా కలర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ కల్చర్స్ అన్నీ నీట్గా చూపించేస్తూ ఉంటారు. ఇంకొంచెం చిన్నగా తీసుకెళ్ళుంటే బాగుంది అనిపించింది మాకైతే. ఎనీవేస్ ఇదైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు వెళ్ళినప్పుడు ఈ లాస్ట్లో ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలంటే పక్కా మార్నింగ్ కొంచెం టైం సేవ్ చేసుకుని ఫాస్ట్గా చూస్తేనే లాస్ట్లో ఉండే ఈ ప్లేసెస్ని మీరు పీస్ఫుల్గా కవర్ చేయగలుగుతారు. సో అలా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 9:30 కల్లా అలా రీచ్ అయిపోండి. సో మీకు ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి టైం దొరుకుతుంది. సో ఆ అమేజింగ్ రైడ్ని కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఇక్కడ మజాకా మూవీ షూటింగ్ జరుగుతుంది, సందీప్ కిషన్ మూవీ. మీరు ఇప్పటిదాకా చూడకపోతే ఆ మూవీ చూసేయండి, చాలా బాగుంది, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇదేం ప్రమోషన్ కాదండి, జస్ట్ నాకు నచ్చింది, సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను అంతే. సో దాని తర్వాత మనం స్పేస్ యాత్రకి వెళ్ళిపోవచ్చు. స్పేస్ యాత్రలో ఒక 8D షో లాంటిది వాడేస్తాడు.
ఇప్పుడంటే ఇవి అన్ని ప్లేసెస్లో అన్ని సిటీస్లో కామన్ అయిపోయింది. బట్ ఇంతకు ముందు నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు దాన్ని ఎంజాయ్ చేశాను, కానీ ఇప్పుడు ఓకే ఓకే అనిపించింది. మేబీ కిడ్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటా. దాని తర్వాత మనకి లైట్స్, కెమెరా, యాక్షన్ అంటే స్టంట్ షోకి వెళ్ళిపోవచ్చు. స్టంట్ షో అయితే మాత్రం లాస్ట్లో కొంచెం ఇవన్నీ తిరిగి తిరిగి మనం కూర్చుని చూసేందుకు నైస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పక్కా మీరు కూడా వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చేయచ్చు. బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫన్ రైడ్స్ ఉంటాయన్నమాట. ఒక 4 to 5 రైడ్స్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఈ బుల్ రైడ్ లాంటివి మనమే పే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. బట్ కొన్ని రైడ్స్ ఉంటాయి, అవన్నీ ఫ్రీ అనమాట. సో ఫ్రీ రైడ్స్ ఏంటి అనేది కనుక్కొని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ అలాగే అక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫుడ్ తీసుకొని ఈ రైడ్స్కి ఎదురుగానే వాళ్ళు క్లోజింగ్ షో అనేది ఒకటి వేస్తారనమాట. ఆ షో కూడా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఓల్డ్ సాంగ్స్, హిందీ సాంగ్స్, అలా మల్టీ లాంగ్వేజెస్కి కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. సో అవన్నీ చూస్తూ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ రైడ్స్ అనేవి కాంప్లిమెంటరీయే కాబట్టి పక్కా మిస్ అవ్వకుండా లాస్ట్లో మీరు పిల్లలతో వెళ్తే కనుక పక్కా ఎంజాయ్ చేసేటట్టు చూసుకోండి. సో ఈ క్లోజింగ్ షో మనకు ఒక 40 minutes దాకా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత బస్సెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎక్కి వెళ్ళిపోవడమే. మీరు కూడా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం ఓపెన్ ఏరియాలో తిరుగుతాం. అంటే ఇప్పుడు కూడా వచ్చేది సమ్మర్ కదా, సో మొత్తం సన్నీగా ఉంటుంది. సో ఆ సన్ని అవాయిడ్ చేయాలంటే, మీరు అసలు ఆ సన్లో తిరిగితే ఫస్ట్ అలసిపోతారు. సో అదంతా అవాయిడ్ చేయాలంటే గాగల్స్ కానీ, అంబ్రిల్లా కానీ, అలాగే ఇంకేమైనా క్యాప్ కానీ ఇలాంటివి పక్కా క్యారీ చేసుకోండి. కుదిరితే సన్ స్క్రీన్ కూడా క్యారీ చేయండి, బెస్ట్ ఆప్షన్. అండ్ అలాగే అక్కడ మనకి గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మోస్ట్లీ హిందీ యూజ్ చేస్తున్నారు. మీరు వాళ్ళని మీకు అర్థం కాకపోతే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పమని అడగండి. ప్రతి గైడ్కి అన్ని లాంగ్వేజెస్ వచ్చు, వాళ్ళు మీకోసం రిపీట్ చేసి చెప్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, నో ప్రాబ్లం. అండ్ ఈ సిటీకి మీరు అట్లీస్ట్ 10 కల్లా టికెట్ తీసేసుకుని రెడీగా ఉండి స్టార్ట్ అయిపోతే అన్ని ప్లేసెస్ మీరు కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో చూసే వాటి దగ్గర మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోమాకండి. మీరు ఎక్కువ స్పెండ్ చేయాల్సిన లొకేషన్స్ ఏంటంటే, మీరు వీడియోలో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, బాహుబలి సెట్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవచ్చు. చాలా థింగ్స్ ఉంటాయి అక్కడ షూట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మధ్యలో లంచ్ అలాంటి స్పాట్స్ దగ్గర ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. మీరు అసలు స్నాక్స్తో డే అంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అలా చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రమే లంచ్ స్పాట్స్కి వెళ్ళండి, లేదంటే స్కిప్ చేసేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతూ ఉండండి. ఈ లంచ్ స్పాట్స్ అనే వాటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు మనకి అసలు ఏ ఫుడ్ అలో చేయరండి లోపలికి. లోపల ఉన్న స్నాక్స్ మాత్రమే మనం కొనుక్కుని తినగలము. అండ్ మధ్యలో మనకి జ్యూస్, బటర్ మిల్క్ ఇలాంటి రిఫ్రెష్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. సో సర్వైవ్ అవ్వచ్చు. బట్ ఎక్కువ టైం సేవ్ చేసుకోవాలి అంటే లంచ్ స్పాట్స్ దగ్గర మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి. అండ్ కుదిరితే మీరు ఒక 2-3 అటైర్స్ తీసుకుని వెళ్ళండి, 2-3 డ్రెస్సెస్ తీసుకుని వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ప్రతి లొకేషన్ దగ్గర ఒకే డ్రెస్లో పిక్స్ దిగాననే బాధ నాకు వచ్చేసింది. ఇది గర్ల్ మ్యాథ్, అందరికి అర్థం కాదు. సో మీకు కుదిరితే 2-3 డ్రెస్సెస్ తీసుకెళ్ళండి. లొకేషన్స్ చేంజ్ అయినప్పుడు డ్రెస్ మార్చుకొని అక్కడ కావాల్సిన పిక్స్ దిగచ్చు. చాలా లొకేషన్స్ ఉంటాయి. ఒక మంచి కెమెరా క్యారీ చేయండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. అసలు మీకు ఒక 1 yearకి సరిపడా పిక్స్ దిగచ్చు లోపల. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో కెమెరా క్యారీ చేయండి, కుదిరితే ఎక్కువ డ్రెస్సెస్ క్యారీ చేయండి. నేను మీకు మధ్యలో సాహస్ అని ఒకటి చూపించా కదా, అక్కడ నేను మీకు సరిగ్గా షూట్ చేయలేకపోయాను. కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక 10 to 15 రైడ్స్ వరకు ఉంటాయండి లోపల. అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి అడ్వెంచర్స్ చేయొచ్చు అనేది వాడు ముందే మనకి షో వేసి చూపిస్తాడు. 4 అడ్వెంచర్స్ మాత్రం మనకి కాంప్లిమెంటరీగా ఇస్తాడు. మిగిలిన కావాలంటే మనీ పే చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే, దాన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోండి, లేదా కాంప్లిమెంటరీ చేసేసి డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మీరు కనుక సండేస్ లాంటి టైంలో వెళ్ళి రష్ ఎక్కువ ఉంటే అసలు సాహస్ని అవాయిడ్ చేసేసేయండి. లేదంటే మీకు ఆ తర్వాత చూడాల్సిన వేరే ప్లేసెస్లో చూడనివి అసలు చూడలేరు అనమాట. సాహస్లో ఉండేవి బయట కొన్ని అడ్వెంచర్ పార్క్స్లో కూడా దొరుకుతాయి, బట్ మిగిలినవి అక్కడ దొరకవు. సో అది కుదిరితే స్కిప్ చేసి వెళ్ళిపోండి. That's it for this vlog. I hope you enjoyed it.
మీరు కూడా రామోజీ ఫిలిం సిటీ ప్లాన్ అనుకుంటున్నారంటే ఈ వ్లాగ్ పక్కా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటుంటే, మీ హైదరాబాద్ ఫ్రెండ్స్ కానీ లేదా అవుట్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కానీ వెళ్ళాలనుకుంటే ఈ వ్లాగ్ షేర్ చేయండి, లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నన్ను అడగండి, నేను చెప్పేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు F3 Tales. బాయ్.